అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మనల్ని ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ఉన్నందుకు దేవాతి దేవునికి మహిమ. ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు వాగ్దానం. యెషయా 55:8 నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనది. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో నా మార్గములకు నీ మార్గములకు అంత వ్యత్యాసం ఉన్నదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని ఉన్నతంగా అన్ని స్థితులలో కూడా ఉన్నతంగా హెచ్చించాలని మన కొరకు ఆయన కడు పేదవానిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. నిన్ను నన్ను ఐశ్వర్యవంతులను చేయుట కొరకు మన పట్ల దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి మరి గిద్యోను విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నతంగా ఉన్నది. సౌలు విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నతంగా ఉన్నది. దావీదు విషయంలో, మోషే విషయంలో మనం చూసినట్లయితే దేవుడు వారి పట్ల ఎంతెంతో గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. అందుకే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఆయన మార్గములకు మన మార్గములకు, ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు మధ్య వ్యత్యాసం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి ఈరోజు మరి మనము ఏ విషయాలలో ఇంకా నా పరిస్థితి ఇట్లా ఉండాలి అని మనం ఆలోచన చేస్తున్నామేమో, కానీ దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి మన ఆలోచనలు కాకుండా దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల జరిగించమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. అవును ప్రభా, ఈరోజు మాతో మాట్లాడు యెషయా 55:8 ద్వారా నాయన, ఇదిగో నీ మార్గములు నా మార్గముల వంటివి కాదు నాయన, నీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు, కానీ భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత వ్యత్యాసం అని చెప్తూ ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రం నాయన. ప్రభువా, నీ ఆలోచనలు మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. అవును ప్రభా, మా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కాదు నాయన అని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రభా, దయచేసి నాయన ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా నీ చిత్తానికి సమర్పించుకుంటూ ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఉన్నతమైన దేవుడు, నమ్మదగిన వాడవు ప్రభా, కేవలము నీ కార్యములు మాత్రమే మా పట్ల జరిగించండి అయ్యా. అవును తండ్రి నాయన, ఆనాడు గెత్సెమనీలో ప్రభా నిన్ను నీవు ప్రభా ఇదిగో నాయన నీ చిత్తమును ప్రభా నా పట్ల జరిగించమని ప్రభాను పరలోక తండ్రికి ప్రార్థించావు నాయన. నీకు స్తోత్రాలు. మేము కూడా అనునిత్యము నీ చిత్తానికి లోబడి ప్రభా నువ్వు చెప్పినట్లుగా మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి. వాక్యానుసారము జీవించే జీవితములు మాకు దయచేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన బాధలు, వేదనలు, కష్టములో ఉంటున్నారు ప్రభా, నా స్థితి ఎప్పుడు మారుతుందని ఏడుస్తూ ఉన్నారేమో నాయన. ప్రతి బిడ్డ దుఃఖమును సంతోషంగా మార్చమని ప్రభా, ప్రతి బిడ్డ జీవితంలో నీ ప్రణాళికలు నెరవేర్చమని, ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడుగా ఉండమని ప్రభా. విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు నీ కాపుదల దయచేయండి అయ్యా, భద్రత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే, మరి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్.